అందరూ చేసేనండి. భగవద్ రామానుజాచార్య స్వామి ప్రతిరోజు వారి యొక్క సన్నిధానంలో ఏదో కొన్ని గ్రంథాలని ప్రవచనం చేస్తూ ఉండడము, అక్కడ ఉండేటటువంటి వారికి చక్కటి సూక్తులని చెప్పి వారిని తరింప చేస్తూ ఉండడము జరుగుతూ ఉండేది. ఆ రోజుల్లో రామానుజుల వారితోటి వేలాది మంది శిష్య పరంపర ఉండేదిట. వారందరూ కూడా స్వామి వెంట ఎప్పుడు వారు ఎక్కడెక్కడ సాగితే వీరంతా కూడా వెనక సాగుతూ ఉండేవారు అంటారు. 10,000 మంది శిష్య బృందం అట. 700 మంది జీయర్ స్వాములు ఉండేవారట వారి వెనకాతల. మరి అంతమందితో 1,000 మంది ఏకాంగులు ఉండేవారు. అంటే కాషాయ ధారణ చేసి ఉండేటటువంటి మహిళలు, అలాంటి వారు 1,000 మంది ఉండేవారట. 700 మంది జీయర్ స్వాములు ఉండేవారు. 10,000 మంది స్వాములు ఉండేవారట వారి వెంట. ఇంతమందితోటి వారు యాత్రా కార్యక్రమాన్ని చేస్తూ ఉండేవారు అంటారు. మరి ఎలా చేసేవారు అనేది కొంచెం ఊహించడం మన సామాన్య మందబుద్ధులకి అంత చేత కాదు. కానీ వారి చరిత్ర మనకు ఆ వాస్తవాన్ని చెప్తాను. వీరందరూ కూడా రామానుజుల వారి యొక్క సూక్తుల్ని వింటూ ఉండేవారు, అద్భుతంగా ఆనందపడుతుండేవారు, చాలా సంతోషిస్తుండేవారు. ఆ సమూహంలో ఒక ఆయన పాపం మూగ ఆయన ఒక ఆయన ఉండేవారు. ఆయనకి మాటలు రావు. సామాన్యంగా జన్మత మాట రాని వాళ్ళకి చెవి కూడా వినిపించదని, అంచేత ఆయనకి చెవుడు కూడా ఉండేది. చెవులు వినిపించవు, మాట రాదు, కానీ కంటితో మాత్రం ఏదో చూస్తూ ఉండేవారు, కనిపిస్తూ ఉండేది. ఇంతమంది పెద్ద పెద్ద మహానుభావులు అందరూ కూడా రామానుజుల వారు చెప్పేటటువంటి మాటల్ని వింటూ ఉండడం, వారు చేసేటటువంటి ఆదేశాలని పాలిస్తూ ఉండడం ఇలా జరుగుతూ ఉండేది. వీరు కూడా రామానుజ శ్రీచరణ ఆశ్రయణ చేసినటువంటి వ్యక్తే. కానీ వారు ఏం చెప్తున్నారో ఈయనకి తెలిసేది కాదు, ఈయనకి వినిపించేది కాదు. వినేవాళ్ళంతా ఆహా అని చప్పట్లు కొడుతుండేవారు, కళ్ళ వెంట ఆనందాశ్రువులు జాలువారుస్తుండేవారు, లా తలలు ఊపుతుండేవారు, పరవశిస్తూ ఉండేవారు. ఇదంతా ఇతను చూసేవాడు. కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో, ఏం చేస్తున్నారో పాపం ఇతనికి మాత్రం తెలిసేది కాదు. ఇతని మాట రాదు కదా, చెవి వినిపించదు. పాప మనస్సులో ఇతనికి చాలా దుగ్ధగా ఉండేది. అయ్యో వీళ్ళంతా ఆనందపడిపోతున్నారే, నాకేం తెలియటం లేదే, వీళ్ళంతా తరిస్తున్నారే, నేను ఎట్లా తరించేది, నేను బాగుపడేది ఎట్లా? ఒకనాడు భగవద్ రామానుజాచార్య స్వామి ప్రవచన కార్యక్రమాన్ని ముగించి వారు లోపలికి తిరిగి వెళ్ళిన తర్వాత ఈ మాట రాని చెవి వినిపించినటువంటి ఆ భాగవతోత్తముడు రామానుజ వారి దగ్గర దాసోహం పెట్టి పాపం బోరున ఏడవడం ప్రారంభించింది. రామానుజుల వారికి జాలి వేసింది. ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఏం జరిగింది, ఏమైనా కష్టం కలిగిందా, ఎవరైనా నేను అన్నారా, ఏమిటి కథ అని అడిగితే ఆయన సౌజ్ఞలతోటి చూపించాటండి. నాకు చెవి వినిపించదు, మాట రాదు, మీరేదో చెప్తున్నారు, ఎన్నో చెప్తున్నారు, వాళ్ళంతా వింటున్నారు, ఆనందపడుతున్నారు, నాకు అవేమీ తెలియటం లేదే, నేను ఎలా బాగుపడేది, నేను తగ్గేది ఎట్లా? ఈ మాట అడగడానికి ఈ మూగ ఆయన లోపలికి వెడుతున్నాడు. సరే రామానుజుల వారు అన్నట్ట, సరే ఇక్కడ కాదులే, దానికి చూపిస్తానులే, లోపలికి రా అని పిలిచారట. రామానుజుల వారి వెనకాతల పూరేశులు అని మహానుభావులు, వారికి శిష్యులుగా ఆచార్యులుగా రకరకాలైనటువంటి స్థానాల్లో రామానుజుల వారి సేవ చేసుకుంటూ ఉండేటువంటి మహనీయులు. వయస్సులో వారికంటే పెద్దవారే అయినప్పటికీ రామానుజ వైభవానికి వారు ముగ్ధులై రామానుజుల వారిని తమకి ఆచార్యులుగా భావించినటువంటి మహనీయులు అన్నమాట. రామానుజ వారిని పదాశ్రయణ చేసుకుని ధరిస్తూ ఉండేటటువంటి మహనీయులు. రామానుజుల వారు శ్రీభాష్య రచన చేయాలి అని అనుకున్నప్పుడు సహకరించినటువంటి మహనీయుల్లో కూరేసులు. ఈ కూరేసులు గమనించారట, ఏమిటి ఈ మూగ్యాన్ని లోపలికి తీసుకెడుతున్నారు, వీరు ఏం చేయడానికి తీసుకెడుతున్నారు? మూగ్యాన్ని తీసుకుని రామానుజుల లోపలికి వెళ్ళారు. తలుపు దగ్గరికి వేస్తే
ఈయనకి మనసులో ఉండబట్లేదు. అసలు ఏమిటి చేస్తారు చూద్దామని ఆ తలుపుకుండేటటువంటి కందల్లోంచి లోపలికి చూశారు. చూస్తే రామానుజుల వారు ఆ మూగి ఆయనకి తమ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూపించి, ఆయన వాళ్ళంతా విని తరిస్తున్నారు అని నువ్వేం బెంగపడక్కర్లేదులే, ఆచార్య దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని నువ్వు మనసా భావించు, చాలు నువ్వు తరిస్తావు. అలా ఆ మూగి ఆయనకి ఎంతో ఆనందం వేసింది. ఆయన తరించాను అని రామానుజుల వారిని సేవించుకుని ఈయన బయటకు వస్తున్నాడు. ఊరేసులు భోరు భోరుని ఆడడం ప్రారంభించారు. అండి ఏం కదా అని అడిగారు రామానుజాచార్య స్వామి వారు. స్వామి, ఆ భాగవతోత్తముడికి చెవులు లేవు, మాట రాదు, ఏ జ్ఞానం లేదు, ఏం వినిపించదు. ఏమీ వినిపించదు కనుక ఆయనకి తరించడానికి మీరు అతి సులభమైనటువంటి ఒక గొప్ప ఉపాయం మీరు చెప్పేశారు. మాకు చెవులు ఉన్నాయి, వినడం వచ్చును, అనడం వచ్చును కనుక మాకు ఒక మంత్రం చెప్పి, మంత్ర అర్థాన్ని చెప్పి దాన్ని అనుసంధానం చేయమని, మాకు ఒక అనుష్ఠానం చెయ్యగలము అనే అహంకారం కలిగిన వాళ్ళం కనుక మమ్మల్ని అందరినీ కూడా రకరకాల అనుష్ఠానాలు చేయమని, ఎన్నెన్నో మాకు చేయాల్సినవి ఇవి అవి అని చూపించి మమ్మల్ని అందరినీ కూడా చాలా దీర్ఘమైనటువంటి రీతిలో తరించే మార్గాలు చెప్పారు. కానీ ఏమీ రాదు కనుక ఆ మూగివాడికి మీరు అతి సులభంగా తరించేట్టుగా ఆచార్య శ్రీ విగ్రహ భావన ఒక్కటి చాలు తరించడానికి అన్నట్టుగా వాడిని మీరు అనుగ్రహించారే. బహుశా మీకు తెలుసునేమో, పశువుల్ని మేపుకునేటటువంటి అలవాటు ఉండే వాళ్ళకి తెలుస్తుంది. మామూలుగా మూకతో కలిసి సాగేటటువంటి పశువుని ఏమీ చేయక్కర్లేదు. కానీ కొన్ని పశువులకి నాలుగు పశువులతో కలిసి సాగే అలవాటు ఉండదండి. దానికి ఇది పక్కనే ఇదే వస్తే దాన్ని దీన్ని పొడుస్తూ ఉంటుంది. దానికంటూ అది ప్రత్యేకించి ఒక మార్గం అదేది పెట్టుకుని ఏదో కొంచెం అది స్పెషల్గా నడుస్తూ ఉంటుంది. అలాంటి పశువులు వెనకాతలుండే రైతు చెప్పినట్టుగా వినవండి, మొండి పశువులండి. అలాంటి మొండి పశువులకి మెడలో ఒక తాడు కట్టి, కాలికి తాడు కట్టి ఈ రెంటిని లింక్ చేసి వదిలేస్తారు. అది ఇష్టం వచ్చినట్టుగా ఇటు పొడుద్దామని పరిగెడదామని ప్రయత్నం చేస్తే దాని మెడ కాలు రెండు తట్టుకుంటాయి కనుక అది ఆ వేగం తగ్గి మెల్లమెల్లగా మిగతా వాటితో కలిసి సాగేటటువంటి అలవాటు ఒక రోజులో చేసుకోదు, కొన్ని రోజులు అట్లా సాగితే అప్పుడు నేర్చుకుంటుంది. నేనేదో చెయ్యగలను అనే అహంకారం ఆ పశువుకు ఉండేటప్పటికీ దానికి ఎన్నో నిర్బంధాలు పెట్టి దాన్ని కంట్రోల్ చేసినట్టుగా మాకు చదవచ్చు, మాకు వినడం వచ్చును, చెయ్యడం వచ్చును, సాధనలు అవలంబించడం వచ్చును అని అనుకున్నాం కనుక మాకు ఇన్ని నిర్బంధాలు, ఇన్ని బరువులు మా మీద పెట్టారు. ఏం రావనుకున్నాడు కనుక ఆయనకి సులభంగా తరించి ఉపాయం చెప్పారు. అయ్యయ్యో, మేము అనవసరంగా ఇవన్నీ వచ్చి అన్ని తెలిసి మేము నష్టపోతున్నామే అని బాధపడ్డారట ఊరేసులు. రామానుజుల వారు ఆ రకంగా సామాన్యులని కూడా సులభంగా తరించేటటువంటి ఉపాయం చెప్పి వాళ్ళందరినీ కూడా తరింపచేశారు. మూక ముక్తి ప్రదాయక అని అంటారు అన్నమాట. రామానుజుల వారి అష్టోత్తర నామాల్లో మరో నామం కూడా ఉందండి, గోపిక మోక్షదాయక అని ఉందండి. ఒక గోపికకి మోక్షాన్ని ఇచ్చింది. పదం వినగా మనకు ఆశ్చర్యం. గోపికలు రామానుజుల వారి కాలంలో ఎక్కడ? గోపికలు ఎప్పటి వాళ్ళు? కృష్ణావతారపు కాలం వాళ్ళు. మరి గోపిక మోక్షదాయక ఎలా అవుతారండి రామానుజుల వారు అని అనిపిస్తుంది మనకి. ఒక తమాషా చరిత్ర ఉందండి. రామానుజుల వారు ఒకసారి తిరుపతి క్షేత్రంలో చాతుర్మాస్య దీక్షని చేశారటండి.
4 నెలల కాలం అక్కడ వారు వేంచేసి ఉన్నారు. రోజు వేలాది మంది భక్త శిఖామణులు వస్తూ ఉండేవారు, వెడుతుండేవారు. ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతుండేవి. మరి అంతమంది భక్తులు వస్తున్నారు, పెడుతున్నారు అంటే ఎంతో మంది ఎన్నో రకాల సేవలు చేస్తే కదా అక్కడ కార్యక్రమాలు సాగుతాయి. అక్కడ ఉండేటటువంటి భక్త జనులలో ఒక ఆవిడ, ఒక గొల్లెత ప్రతిరోజు కూడా రామానుజుల వారి యొక్క శిష్య బృందానికి పాలని సప్లై చేస్తూ ఉండేది. ఎన్ని పాలు అవసరపడతాయి? అబ్బో కొన్ని 100 లీటర్లు కదా. అంతా కూడా మొత్తం ఆవిడ సప్లై చేస్తుండేది. ఆవిడకి బోలెడన్ని గోవులు ఉండేవి ఆవిడ దగ్గర. ఆ గోవుల్ని మేపుకోవడం రోజు ఆవిడ చేసేటటువంటి ఒక నిత్య కృత్యం. రామానుజుల వారు చాతుర్మాస్య దీక్షా కార్యక్రమం పూర్తి అయిపోయింది. సరే, ఇక అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ శ్రీరంగ క్షేత్రం వైపు వారు ప్రయాణం చెయ్యాలి. మరి బయలుదేరుతున్నారంటే అక్కడ ఉండే వాళ్ళందరికీ మంగళాశాసనాలు చేస్తారు కదా. ఎవరికైనా కాస్త జ్యూసు గట్రా ఉన్నట్టయితే అవన్నీ చెల్లించేయాలి కదా. అలా అన్ని అందరూ చెల్లించేశారు. అయితే రామానుజుల వారి దగ్గర ఉండేటటువంటి ఆ మహానుభావులు వారి పరివారంలో వాళ్ళు చెప్పి రామానుజాచార్య స్వామి వారు అడిగారట, ఏమయ్యా అందరికీ మొత్తం అన్ని క్లియర్ అయిపోయాయా లేదా? అన్ని ఇచ్చామండి, కానీ ఒక ఆవిడ మాత్రం ఏం తీసుకోలేదండి. ఆవిడ రోజు పాలు ఆవిడే పోసింది. ఆవిడకి మనం పే చేస్తా ఉంటే ఆవిడ ఏం వద్దంటుందండి. మరి ఎవరబ్బా, ఎవరు పాలు పోసింది అంటే ఆ గొల్లెత ఆవిడని వచ్చి చూపించారు. అసలు ఆవిడ ఎప్పుడు రామానుజుల వారిని కూడా చూడలేదండి. రామానుజుల వారు అంటే ఆవిడకి వింది తప్ప రామానుజుల వారిని ఎప్పుడు ఆవిడ నేరుగా సాక్షాత్గా చూసి ఆవిడ ఎరగదు. సరే, పిలిచారు. ఏమమ్మా, ఏమిటి నువ్వు అంటే పాలు పోసావట రోజును అంటే? అవును స్వామి, ఏదో నాకు చేత నేను సేవ ఏదో నేను చేశాను అందావిడ. మరి అన్ని పాలు ఏదో కొద్ది గొప్ప అంటే ఏదో కైంకర్యంగా ట్రీట్ చేయొచ్చు, కానీ మరి ఇన్ని పాలు పోసినప్పుడు దానికి ఏదో మరి కొంత పశువుల్ని మేపడం కూడా ఇబ్బంది కదా, దానికి కూడా ఏదో కొంత కావాలి కదా, మరి తీసుకోమ్మా అని ఏదో కొంత వారు సమర్పించకపోతే, స్వామి నాకు ఒక ఉపకారం చేసి పెట్టండి, ఈ పనికిరాని సంపదలు నాకెందుకండి, నాకు పనికొచ్చే సంపద నేను కోరుతా, నాకు వస్తుంది అంటే ఏమిటి ఇప్పించమంటావు, నీకు ఏం కావాలి కోరుకో అంటే, మీరు ఏదో ఉపదేశాలు చేస్తుంటారు కదా, ఏదో అందరికీ పంచ సంస్కారాలు అవి చేస్తుంటారు కదా, అందరినీ మీరు తరింప చేస్తున్నారంటారు కదా, ఏమిటి తరింప చేయడం అంటే స్వామి అంటే? ఏదో మోక్షం వస్తుందని అంటుంటారు. అంటే మరి ఏమొస్తుందని మోక్షం అంటేను అంటే ఇంకెప్పుడు నశించని స్థానం భగవంతుడి యొక్క శ్రీచరణ సన్నిధానానికి మనం చేరతాము. సో అక్కడ ఎప్పుడు కూడా భగవత్ సేవ చేసుకుంటూ ఉంటాము అంటే అది తరగని సంపద అండి. అవునమ్మా అంటే మరి నాకు కూడా ఆ పరమపదంలో ఎక్కడన్నా చిన్న మూల కాస్త ఉండేట్టుగా వచ్చిన స్లిప్ రాసి ఇస్తే, మీరు ఏమైనా అక్కడ నాకు అక్కడ కొంచెం చిన్న జాగా ఏమైనా ఇప్పించినట్టయితే నాకు అదే చాలు స్వామి, ఈ సంపదలని నాకెందుకు కనుక అని అడిగి భగవద్ రామానుజుల వారు ఆవిడ మీద అనుగ్రహం చేత ఈవిడికి మోక్షాన్ని మేము ఇస్తున్నాము అని ఒక స్లిప్ రాసి దాని మీద రామానుజ అని సంతకం పెట్టి పంపించారు. గొప్ప అదృష్టవంతురాలన్నమాట ఆవిడ. ఆ రకంగా రామానుజుల వారి దగ్గర నుంచి చీటీ తీసుకుని ఆవిడ తరించింది మహానుభావురాలు. చదువు, అక్షర జ్ఞానం అనేవి మనిషిని కొంతవరకు తరింపచేయగలవు, కానీ అవి తరింపచేయడం కంటే మనిషిలో అహంకారాన్ని ఎక్కువ పెంచుతాయి. తరింపచేసేటటువంటి ఆ అక్షరాన్ని సవ్యంగా వాడుకోగలిగినటువంటి మహనీయుల్ని వారు తరింపచేశారు. అది చేతకాని వారిని అయినప్పటికీ సంస్కారవంతులుగా ఉండేవాళ్ళని భగవద్ రామానుజ సంబంధం తరింపచేసి అనుగ్రహంతో వారందరికీ కూడా భగవంతుని యొక్క దివ్య అనుగ్రహం కలిగేటట్టు చేసింది. అలాంటి రామానుజ
అని అందరినీ తరింపజేసేటటువంటి ఆ 4 అక్షరాలు లేకపోతే మాలాంటి వాళ్ళం ఏమై ఉండేవాళ్ళమో అంటారు మన పూర్వాచార్యులు. భగవంతుడు అందరినీ తరింపజేస్తాడండి, భగవంతుడు అందరిలోనూ ఉంటాడు. కానీ భగవంతుడు తరింపజేయాలంటే ఎన్నెన్నో రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. నీకు పుణ్యం ఎంత, పాపం ఎంత, ఎంత అనుభవించావు, ఎంత ఇంకా ఉంది, ఇంకా ఎన్ని జన్మల నుంచి తెచ్చుకుంటుంది, ఇంకా ఎన్ని జన్మల దాకా సరిపోతుంది, ఇవన్నీ మొత్తం ఆయన క్యాలిక్యులేట్ చేస్తుంటాడు. భగవంతుడు ఏదైనా ఒక అనుగ్రహాన్ని చూపించాలంటే దానికి రూల్స్ రెస్ట్రిక్షన్స్ 1,000,000 ఉంటాయి. ఇది భగవంతుడైతే. కానీ ఆచార్యులు మనలో ఉండేటటువంటి లోపలి పొరల్లో ఎక్కడెక్కడో దాగి ఎన్నెన్నో జన్మలుగా మనం చేర్చి పెట్టుకున్నటువంటి
సమయాన్ని పుట్టినరోజు పండగ చేసుకుంటారు తప్ప వారితో నేరుగా పరిచయం ఉండేవాళ్లే మనకు కనిపించకుండా వారు పరమపదానికి నడిచారు కనుక ఆ రోజుని భావిస్తారు తప్ప మిగిలిన వారి యొక్క పరమపద ఉత్సవం అనేది మనం చెయ్యం. రామానుజుల వారికే చూడండి, రామానుజుల వారు పుట్టినరోజు పండగ చేసుకుంటాం, రామానుజుల వారు పరమపదించిన పండగ నో లేదు. రామానుజుల వారు జ్ఞానస్వరూపంలో వారెప్పుడు మన మధ్య పెంచేసే ఉంటారు. వారు అంది జ్ఞానం ఉన్నంత వరకు వారు మన మధ్య పెంచేసి నట్టే లెక్క. రోజు రామానుజాచార్య స్వామి వారి యొక్క తిరునక్షత్రం ఈవేళ ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి రోజు మన ఆ పరంపరని అందించినటువంటి ఆచార్య వర్యులైన మన జిఎస్ స్వామి వారి యొక్క శతాబ్ది మహోత్సవాలకి శుభారంభంగా మొదటి దినంగా మనకి ఏర్పడడం అనేది మనం చేసుకున్నటువంటి సుకృతం అని మేము భావిస్తున్నాం. మనకి రామానుజుల వారి యొక్క అనుగ్రహం, ఆచార్యుల యొక్క అనుగ్రహం ఆ రకంగా మన మీద ప్రసరించింది. మన భగవద్ రామానుజాచార్య స్వామి అనాదిగా మన దాకా ప్రసరిస్తూ వచ్చేటటువంటి ఏ ఆచార్య దివ్య అనుగ్రహాన్ని మన హృదయాల్లో పరిపూర్ణంగా నింపుకుని తద్వారా మన జన్మని చరితార్థం చేసుకోగలిగేటట్టుగా మనం వినియోగం చేసుకుందాం. ఉత్సాహంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా జరుపుకున్నందుకు మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇందాక మన మహానుభావులు పెద్దలు చెప్పినట్టుగా ఎన్నెన్నో ఉత్సవాలు వస్తూ ఉంటాయి, పెడుతుంటాయి. కానీ ఇలాంటి ఆచార్య శత జయంతి ఉత్సవాలు అనేవి మాటికి వచ్చేవి కావు కదా. మిగతా ఏవైనా పండుగలు అంటే ఏదో ప్రతి ఏడాదో అయితే ఏడాదిలో 1, 2, 3 సార్లు మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ శత జయంతిని మళ్ళీ మనం జరుపుకోవాలంటే మనం ఇంకో 100 ఏళ్ళు ఉంటేనే జరుపుకుంటాం.